బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? నమస్తే. నేను రిటైర్ ఏజ్ చేయనండి, ప్రస్తుతానికి ఖాళీ. ఖాళీ అంటారు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు కంప్లీట్ అయిపోయింది. 11 నెలలు రన్నింగ్లో ఉంది. గడిచిన 5 సంవత్సరాల ప్రభుత్వ పాలనకి, ఈ 11 నెలల పాలనకి మీరు గమనించిన ప్రధానమైన తేడాలు ఏమున్నాయి అంటారు? గడిచిన 5 సంవత్సరాల పాలనలో వాళ్ళ అధికారం వచ్చిన దగ్గర నుంచి ఈ రాష్ట్రానికి ఎట్లా దోపిడీ చేయాలని ఆలోచించారు తప్ప, ఈ రాష్ట్రంలో ఒక నియోజకవర్గంలో ఒక ఊరికి ఒక చిన్న పని చేశాను, నేను ఎమ్మెల్యేని కాబట్టి ఈ పని చేశాను, నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి న్యాయం చేశానని చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయింది. దానికి కారణం ఆర్థిక వ్యవస్థ అంతా జగన్మోహన్ రెడ్డి చేతిలో పెట్టినాడు. ప్రతి రూపాయి ఇవ్వాలన్నా జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి ఒకళ్ళిద్దరి చేతుల్లో పెట్టుకొని ఏ ఎమ్మెల్యేకో పంచాయతీ ప్రెసిడెంట్కో ఎవరికో ఆర్థికంగా ఫ్రీడమ్ లేకపోవడం వల్ల చేయలేకపోయారు పూర్తిగా. అంటే ఆయన చెప్పింది ఏంటంటే, గడిచిన 5 సంవత్సరాలు నేను సంక్షేమాల పాలన బటన్ నొక్కి అందరికి డబ్బులు పంచాను, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బటన్ నొక్కటం ఆపేసి పేదలను ఇంకా నిరుపేదలు చేసింది అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. మరి నువ్వు జగన్ బటన్ నొక్కావు, ఎక్కడ తెచ్చి బటన్ నొక్కావు? అప్పులు చేసి సచివాలయాలు నమ్మి తెచ్చి నొక్కావు తప్ప ఇంకో సంవత్సరం అధికారంలో ఉంటే డబ్బులు ఎక్కడ తెచ్చి బటన్లు నొక్కేవాడివి. చివరి ఎలక్షన్స్ వస్తున్నాయని చివరి సంవత్సరం ముక్కు మీద పెట్టుకొని సచివాలయం అమ్మావా, తాగట్టు పెట్టావా? అందరూ తెలిసిన విషయం. అట్లా గుంటూరు మార్కెట్ యార్డ్ తాగట్టు పెట్టడానికి ప్రయత్నం చేసావా? ఈ రాష్ట్రం మొత్తాన్ని తాగట్టు పెట్టైనా సరే నేను ఒకసారి అధికారంలోకి వస్తే ఇంకా 30 ఏళ్ళు ఉంటాను, నన్ను అడిగేవాడు లేడు. నువ్వు ఎవడన్నా ఎదిరిస్తే వాడిని ఏదో రకంగా కేసులు ఇరికించడం, చంపడం, ఇంకోటో రకరకాలుగా చేసి ఇంకో 30 ఏళ్ళు అధికారంలో ఉండడానికి ఆశపడ్డావు తప్పితే, నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని, నేను చచ్చినా బతికినా ఈ రాష్ట్రంలో నేను ఉన్నంతకాలం పలాని పని గుర్తింపు ఉంది అని చేయాలని ఒక ఆలోచన నీకు లేదు కదా. ఆలోచన ఉండి ఇబ్బందులు ఉంటే చేయలేకపోవడం వేరే విషయం. దాని గురించి ఎవరు పెద్ద పట్టించుకోరు. నువ్వు కనీసం ఈ రాష్ట్రానికి నేను ఏదో చేద్దాము, ఈ రాష్ట్ర ప్రజలకు నాకు అధికారం ఇచ్చారు, నేను ఏదో చేద్దామని ఆలోచన తప్ప, నీ దగ్గర కనీసం నీకు ఎమ్మెల్యేలు వాళ్ళ బాధలు చెప్పుకునే అపాయింట్మెంట్ లేనప్పుడు నువ్వేం చేయగలుగుతావు? అన్ని నియోజకవర్గాల గురించి నీకు తెలియదు కదా. 175 ఒక్కో నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేని పిలిచి ఎప్పుడన్నా మాట్లాడావా? 10 మంది ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టావా? బాబు మీ నియోజకవర్గంలో ప్రాబ్లమ్స్ ఏంటి, మీకు ఆ డబ్బులు అది ఎంత కావాలి, మనం ఏం చేయగలం, మీరేం చేయగలరు? ఒకరోజు నీ 5 సంవత్సరాలు ఒకరోజు ఆలోచించావా నువ్వు? మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇస్తాన్న సూపర్ 6 హామీలు ఇవ్వకుండా ప్రజల్ని ఏప్రిల్ ఫుల్ లాగా ప్రజల్ని మోసం చేస్తున్నారు అనేది ఒక వాదన తెర మీద ఉంది కదా, అది వాస్తవమే అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా వాస్తవం కదా. ఎందుకంటే తన అధికారంలో రావడానికి 1-2 ఎక్కువ ఇది ఇచ్చిన మాట వాస్తవమే. అవి కూడా మనం ఫుల్ఫిల్ చేయడానికి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎట్ట బలపరచాలి అనే దృష్టిలో ఆలోచిస్తున్నాను తప్ప, మినిమం పెన్షన్ 3,000 4,000 చేస్తాను, 4,000 పెన్షన్ ప్రతి నెల 1వ తారీఖు ఇస్తున్నాడు, జీతాలు 1వ తారీఖు ఇస్తున్నాడు, ముసలాళ్ళకి పెన్షన్లు 1వ తారీఖు ఇస్తున్నాడు. మీకు మేము ఇది ఇచ్చిన మాట వాస్తవమే, అవి ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తాం. కాదు నెల 2 నెలలు, ఇంకో 4 నెలల లోపల ఆర్థికంగా రాష్ట్రాన్ని బలపరిచి రాజధాని, పోలవరం లాంటి ఇంపార్టెంట్ పనులతో ముందుకెళ్తూ తర్వాత మీకు చేయటం కోసం ప్రయత్నం చేస్తాం తప్ప ఎగ్గొట్టడం కోసం కాదు. ఎందుకంటే ఎగ్గొడితే రేపు మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళాలిగా. మేము శాశ్వతమైన అధికారం కాదుగా. మాకు 5 ఏళ్ల తర్వాత మా అధికారం పోద్ది కదా. ఆ రోజు మేము బజార్లోకి వెళ్ళి ఏం చెప్పుకోవాలి? జగన్మోహన్ రెడ్డి లాగా మద్యపాన నిషేధం టోటల్గా మీకు ఎంప్లాయీస్కి CCS చేస్తాను అని 5-6 హామీలు ఇచ్చి ఒక హామీ నెరవేర్చలేదు. నీకు హామీలు అడగటానికి నువ్వు ఎక్కడికి ప్రెస్ మీట్లో కానీ ఎక్కడ పబ్లిక్లో మాట్లాడవు కదా. నువ్వు ప్రెస్ మీట్ రికార్డ్ చేసి పంపిస్తావు. 10 మంది ప్రెస్ వాళ్ళ ముందు కూర్చొని ప్రెస్ వాళ్ళు ఏమైనా అడిగిన దాకా నువ్వు ఛాలెంజ్గా ప్రెస్ వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడి, ఇవాళైనా సరే అప్పుడైనా సరే. అది లేదు ఇప్పటి వరకు. మరి ఏది ఎక్కడ ఉందా మీకు తెలిసి ఏమన్నా? ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి చాలా కాన్ఫిడెన్స్ గా చెబుతున్నారు కదా, 1 సంవత్సరం కళ్ళు మూసుకున్నారు, ఇంకొక 2 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, నేను అధికారంలోకి వచ్చేస్తాను, ఈసారి జగన్మోహన్ రెడ్డి 2.0 చూస్తారు మీరు అందరూ అంటున్నాడు కదా. ఖచ్చితంగా. ఎందుకంటే ఆయనకి కొద్దిగా SC STల మీద వాళ్ళ కులమని కానీ లేకపోతే నేను క్రిస్టియన్ అనే ఆలోచనతో వాళ్ళందరూ నా వైపు ఉన్నారని భ్రమపడుతున్నాడు. వాళ్ళలో ఆయన వైపు ఉన్న భ్రమ పోయిన ఎలక్షన్లోనే 25-30% ఉన్నారు, లేకపోతే 164 సీట్లు మనకు రావు. ఈసారి భ్రమ ఆలోచన అంతా వాళ్ళందరినీ ఆధారం చేసుకుని వాళ్ళ మీద నేను అధికారంలోకి వస్తాను, నాకు పోయినసారి 39-38% ఉంది, నాకు ఇంకో 6-7% వస్తే చాలు అనుకున్నాడు. అసలు నీకు ఇంకో 6-7% ఎట్లా వస్తుంది? పోయినసారి 39% వచ్చింది. ప్రభుత్వ వైఫల్యాల వల్ల పెరిగే ఏం వైఫల్యం ఈ పడడం తప్ప. ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాల్లో ఒక రోడ్డుకి నువ్వు RNB వాళ్ళ దగ్గర 100 రూపాయలు శాంక్షన్ ఇచ్చావా? మేము అధికారంలో రాగానే ఈ రాష్ట్రంలో ఎక్కడ గుంతలు లేవు. ఎట్లా చేసామనేది అనవసరం నీకు. ఈ ఊళ్ళో ఎక్కడైనా గుంతలు ఉంటే వెంబడే వాట్సాప్ పెట్టండి RNB మినిస్టర్కో లేకపోతే కన్సర్న్ మేయర్కో ఇంకోళ్ళకో 90% గుంతలు పూడ్చగలిగామా లేదా? ఈ పని నువ్వు ఎందుకు చేయలేకపోయావు ఆ రోజు? అంటే పేదల ప్రజలకి డబ్బులు వేయటం కూడా అభివృద్ధి కదా అనేది ఆయన వాదన. పేదల ప్రజలుగా డబ్బులు ఇవ్వటం వల్ల జరిగింది ఏంటంటే వాళ్ళు సోంబేరులాగా తయారయ్యారు.
దానికి ఆయన చెప్తుంది ఏంటంటే కనుక వాళ్ళకి డబ్బులు ఇవ్వటం వల్ల వాళ్ళు పర్చేసింగ్ కెపాసిటీ పెరిగి రాష్ట్రానికి జిఎస్డిపి పెరిగింది కదా అంటున్నారు కదా. పేద ప్రజలకు నువ్వు డబ్బులు ఇవ్వకపోయినా వాళ్ళు పని చేసుకునే డబ్బులు సంపాదించుకుంటే ఆ జిఎస్టీ వస్తుంది, అది వస్తుంది. నీకు పేద ప్రజలకు నువ్వు పెట్టదలుచుకుంటే వాళ్ళ హెల్త్, వాళ్ళ ఫుడ్ ఇవన్నీ చూడు, డబ్బులు కాకుండా వాళ్ళని సోంబేరులుగా తయారు చేసి వాళ్ళ పల్లెటూళ్ళలో నెలకు 4,000 పెన్షన్ వస్తుంటే ఒక 10% 15% పనికి రావడం మానేశారు. ఏది ఓపిక ఉండి కూడా బండ్ల మీద కూర్చొని పనికి రావడం మానేశారు. మానేయటం వల్ల ఆ రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ వాళ్ళ రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళందరికీ 4,000 పెన్షన్ ఇప్పించి మనం మంచి పని ఉందరా అంటే నేను పోదాం, రేపు పోదాంలే, మా పోదాం, బాబోతే ఏమైతే ఉడేదాన్ని పెన్షన్ వచ్చింది కదా అన్న స్థాయికి ఏర్పడింది అని చెప్పి 10 రోజులు కూలి వస్తుంది మాకు. ఈ నెలలో 10 రోజులు కూలి వస్తుంది, ఇంకా 10 రోజులు పోతే 20 రోజులు కూలి వచ్చింది చాలు, నెల రోజులు 30 రోజులు పని చేయాల్సిన అవసరం లేదనే వ్యవస్థకు దిగజారిపోయింది వ్యవస్థ. ఇదంతా ఒక ఎత్తు అయితే గనక జగన్మోహన్ రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ మంత్రివర్గ సభ్యులు కానీ ఎక్కడ మాట్లాడినా సరే ఇంకోటి కూడా చెప్తున్నారు, ఈసారి మేము అధికారంలోకి వచ్చామంటే ఒక్కొక్కళ్ళకి మామూలుగా ఉండదు, వెంటబడి తరుముతాం అనే మాట అయితే అంటున్నారు కదా. మరి అసలు వాళ్ళ నేను చెప్పేది ఒకసారి ఏంటావా, నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని అట్లా కోరుకుంటాను, అట్లా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నాడు. అది మా ఆలోచన తప్ప ఏది ఆలోచించ లేదండి. అయిపోయింది. మేము వాళ్ళ పైన ఎమ్మడిపడి కొడతాం ఎందుకు? నీకు ఇల్లీగల్గా కేసులు పెడితే కోర్టులు ఉన్నాయిగా, నీ మీద ఇల్లీగల్గా కేసు పెడితే కోర్టులో కంటెస్ట్ చేసుకును, కోర్టులన్నీ న్యాయంగానే ఉన్నాయిగా. అట్ట కాకుండా నాకు మళ్ళీ అధికారం వస్తే నేను కొడతాను అంటే రివెంజ్ తీసుకుంటాను అనేది వాళ్ళు ఆ రివెంజ్ తీసుకోమని మాకు సుమారుగా చెబుతున్నావా నువ్వు? మేమే రివెంజ్ తీసుకోలేదే. చంద్రబాబు నాయుడు గారి భార్యని ఎవడైనా క్యారెక్టర్ అనాలిసిస్ చేసిన తర్వాత లోకేష్ గౌట్ ఇంకా బతికిచ్చాడు వాళ్ళు. నాలాంటి వాడైతే నేను ప్రమాణ స్వీకారం చేయనురా, నాని వాళ్ళిద్దరు వంశీని చంపుతారో జైలు వేస్తారో నాకు తెలియదు. వాళ్ళిద్దరు ఏపీలో కనపడకూడదు. ఏం పీకేవాళ్ళు? ఎవడు 4 రిలీజ్ ఏం పీకేవాడు? వాళ్ళని పీకగలిగేవాడు కాదు కదా. నీకు అట్లా రివెంజ్ తీసుకోపోవడం ఏం చేసే తప్ప. బుక్ అడ్డం పెట్టుకొని నానా రెడ్ బుక్ లో మా రెడ్ బుక్ లో పలానా వాళ్ళని అరెస్ట్ చేశారని చెప్పని ఇల్లీగల్ గా వాళ్ళ కోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకోవడానికి, హ్యాండ్స్ పెట్టి బెయిల్ తెచ్చుకోవడానికి కూడా 100 సంవత్సరం అవకాశం ఇచ్చాం. మీ అందరికి కేసులు పెడుతున్నాము, మీరు పలానా తప్పులు చేశారు, వెళ్ళండి, మీరు తప్పులు చేసింది కరెక్ట్ అయితే మీ లోకల్ కోర్టుకో హైకోర్టుకో సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకోండి, మీరు చేసిన తప్పు కదా అక్కడ నిరూపించుకోండి, మేము అరెస్ట్ చేయమని చెప్పి సంవత్సరం అవకాశం ఇచ్చింది. అదే చంద్రబాబు నాయుడు కాకుండా ఆ స్థానంలో ఎవరున్నా చంద్రబాబు నాయుడిని వాళ్ళ భార్యను మాట్లాడిన మాటలకి నాని వంశీ గాడు చేస్తానని చెప్పేవాడిని డిఐజీని పిలిచి. నాకు తెలియదు, ఏం చేస్తావో తెలియదు నాకు. అంటే అలాంటి కార్యాచరణ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గాని లోకేష్ గాని అంటున్నారు కదా. ఒకటి నిరూపించమని చెప్పండి. కార్యకర్తలను చంపేస్తున్నారని చెప్పి అంటే కదండి. ఇక్కడ నేను అడగనండి, పార్టీ ఏదైతే 14 రోజుల్లోనే కూటమి అధికారంలోకి వచ్చిన 14 రోజుల్లోనే ఢిల్లీలో ధర్నా చేశారు, అసలు మా కార్యకర్తలను చంపేస్తున్నారు, రాష్ట్రపతి పాలన పెట్టండి అని. దాన్ని ఎలా చూడాలంటారు మరి? ఎవరన్నా ఒకళ్ళని ఇల్లీగల్ గా చంపారని ఇప్పుడు కేసు పెట్టమని చెప్పండి, వాళ్ళ మీద కోర్టుకు వెళ్ళొచ్చుగా. వాళ్ళ పిల్లలతో నర్సరాపేటలో ఏదో లోకల్ పాలిటిక్స్ లో తెలుగుదేశం వాడే చచ్చిపోతే మా పార్టీ వాడు చచ్చిపోయాడని చెప్పి నర్సరాపేట వినుకొండ వెళ్ళి హడావుడి చేద్దామని ప్రయత్నం చేశాడు. ఏమైంది ఆ కేసు? ఆ కేసు ఏమైనా తెల్లారేపు మళ్ళీ వాళ్ళు కోర్టుకు వెళ్ళి పోలీసు వాళ్ళు లేకపోతే చట్టాలు ఉన్నాయిగా, చట్టాలకు ఎవరు అతీతులం కాదు కదా. ఆ రోజైనా మేము చట్టాలను బట్టి నీ చేతుల్లోంచి బతికాను తప్ప చంద్రబాబు నాయుడు ఏం తప్పు చేశాడని 53 రూపాయలు 4,000 రూపాయలు జైల్లో ఉంచారు మీరు. అదే పరిస్థితి వాళ్ళు నేను చేయొచ్చుగా. మేము ఎందుకు ఊరుకుంటున్నాం చేయకుండా? ఏదైనా చట్టపరంగానే వెళ్తుందంట. 100% చట్టపరంగా. ఒకసారి జైలుకి వెళ్ళిన తర్వాత వాడు చేసిన తప్పులకు శిక్ష పడాలి తప్ప వాడు బయట రావడానికి వెళ్ళలేదు. ఇవాళ అడావుడిగా నేను అరెస్ట్ చేసి లోపలేసి దొంగ కేసులు పెట్టి 4 సార్లు అరెస్ట్ చేసి 5 సార్లు బెయిల్ తెచ్చుకోవడం కాకుండా నువ్వు చేసిన తప్పులు నువ్వు పోయి సుప్రీంకోర్టుకి వెళ్తావు, హైకోర్టుకి వెళ్తావు. నాని హైదరాబాద్లో ఇంకో సైడ్కి వెళ్ళి అడావుడికి పరిగెత్తాల్సిన అవసరం ఇన్నాళ్ళ నుంచి లేని జబ్బులు ఒక్కరోజు వచ్చినాయా? లేదా హైదరాబాద్ కంటే మంచి హాస్పిటల్, హైదరాబాద్ కంటే మంచి హాస్పిటల్ నువ్వు బాంబేలో పడుకున్నావు, ఇంకా 4 రోజులు పడుకుంటావు, 10 రోజులు రావాలిగా. వచ్చిన రోజు ఎక్కడ పోతాను? నువ్వు చేసిన తప్పులన్నీ నువ్వు శిక్ష అనిపించాల్సింది. ఇక్కడ వంశీ పరిస్థితి అదే కదా. బోరుగడ్డ అనిలు ఇట్లాంటి వాళ్ళందరూ కోర్టులు ఉన్నాయి కదా, వాళ్ళకి నువ్వు తప్పు చేయకపోతే కోర్టులు బెయిల్ ఇస్తాయి కదా. వాడు సినిమా యాక్టర్కి బెయిల్ ఇచ్చిందిగా. నువ్వు చేసిన చిన్న తప్పులేలే, నీ చేసిన